ఇరాన్పై అమెరికా దాడిని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. వైఎంసీఏ చౌరస్తా దగ్గర వామపక్షాల నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పలువురు నేతలు పాల్గొన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు రష్యాకు ఉక్రెయిన్కి ఎందుకు యుద్ధం జరిగిందనేది అర్థం లేదు. ఉక్రెయిన్ వాళ్ళు నాటోలో సభ్యత్వం అడిగారు కాబట్టి రష్యా వాళ్ళు దాడులు చేశారని చెప్పారు. సరే, ఇప్పుడు నాకు శాంతి దూతగా నోబెల్ బహుమతి ఇవ్వాలని అడుగుతున్నటువంటి ట్రంప్ గారు ఏం చేశాడంటే, ఉక్రెయిన్ వాళ్ళని పిలిపించి ఒకవైపు ఏమో రష్యా మీద మేము ఉన్నాం, నువ్వు పోరాటం చేయి, మేము మీకు అండగా ఉంటామని ముందు చెప్పి, ఆ తర్వాత ఆయన్ని టీ పార్టీకి పిలిపించి మరి బెదిరించి నేను చెప్పినట్టు తినాలి, లేకపోతే మీ సంగతి చూస్తామని బెదిరిస్తే ఆయన అలిగి కూడా వెళ్ళిపోయాడు. ఆ మన ఉక్రెయిన్ అధ్యక్షుడు. అక్కడి నుంచి మొదలైంది మన పాకిస్తాన్కి మనకు మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ టెర్రరిస్టుల దాడులకు సంబంధించి, పహల్గామ్ దాడులకు సంబంధించి ఏ రాష్ట్రపతికైనా అది వస్తుంది అమెరికాలో వాళ్ళకి. కానీ అసలేదో అంటారు కోతి, అందులో ఈ కోతి కళ్ళు తాగిన కోతిలాగా ఈ ట్రంప్ అనేవాడికి అధికారం రావడంతో అది ప్రపంచం ఇవాళ ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో వచ్చేసింది. ఇవాళ ఇరాన్ పైన డైరెక్ట్గా అణు కేంద్రాల పైన బాంబులు వేయడం జరిగింది. ఏమైపోతుంది, ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిపోతుందో తెలియదు.